జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డల మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అనుదిన జీవవాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఈ దినము జనవరి 9వ తేదీ మత్తయి సువార్త 8వ అధ్యాయము నుండి దేవుని యొక్క వాగ్దానమును మనము విందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అవునండి, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా, దేవుడు మనల్ని స్వస్థపరచటానికి, బాగు చేయటానికి, బలపరచటానికి ఎప్పుడు ఇష్టంగానే ఉంటాడు. నాకిష్టమే, నువ్వు శుద్ధుడి కమ్మనెను. అయితే దేవుని యొక్క వాగ్దానం మనం పొందుకోవటానికి ముందుగా కొన్ని క్రియలు ఉంటాయి. విశ్వాసము క్రియతో కూడినదై ఉండాలి. విశ్వాసం ఉంది అంటారు కానీ ఇక్కడ ఈ కుష్ఠరోగికి క్రియ ఏమిటి అనగా, యేసు ప్రభువారు కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఆ కుష్ఠరోగి వచ్చి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ప్రభువైన యేసు యొద్దకు రండి. అవును, కుష్ఠరోగి ఉన్న స్థలము నుండి దేవుడు ఆ ప్రాంతానికి అక్కడికి దిగి వస్తున్నాడని చూచి ఆ కుష్ఠరోగి వచ్చాడు. ముందు ఆయన దగ్గరికి రావాలి. 2, ఆయనకు మొక్కి, అంటే ఆయనే దేవుడిగా మనం మొక్కాలి, ఆయనే రక్షకుడిగా మొక్కాలి. 2వది మొక్కి ఆయన మాత్రమే మనం ఆరాధన చేసే వరంగా ఉండాలి. ఇక 3వది నోటి ద్వారా ఏమంటున్నా అంటే, నీవు శుద్ధుడిగా చేయగలవనెను, అంటే విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. అంటే అతని యొక్క విశ్వాసం అనేది నోటి మాట ద్వారా వెల్లడవుతుంది. అలాగనే సహజంగా మనం ఎవరికైనా ఒక 10,000 రూపాయలు ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎవరు లేదు అనుకోండి, వారు మళ్ళీ వచ్చి నీకు ఇష్టమైతే ఇంకొక 5,000 ఇవ్వండి, మొత్తం కలిపి 15,000 ఇస్తామంటారు. అంటే ఇతడు తన యొక్క తప్పుని నీకు ఇష్టమైతే, అవును, వాస్తవానికి కుష్ఠరోగం అనేది భయంకరమైన శాపంగా చూసేవాళ్ళు. కానీ దేవుడికి ఇష్టమే, ఆయన యొద్దకు వచ్చి ఆయన మొక్కితే ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచినట్లుగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. మరి దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అవును, ఈ వాగ్దానాన్ని నమ్మండి, నమ్మి ప్రార్థించండి. ఆయన మనల్ని బాగు చేయటము ఎప్పుడు ఇష్టమే. ఇక మనము ఒప్పుకోవలసిన పాపం చూసినట్లయితే 26వ వచనంలో, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? యేసు ప్రభువారు వారి పక్కనే ఉన్నాడు. వారందరూ కలిసి ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభువారు నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో సముద్రం మీద తుఫాను వచ్చింది. వాళ్ళు భయభ్రాంతులైపోతున్నారు. మరి ప్రభువా, మేము నశించిపోతున్నాం అన్నప్పుడు యేసు ప్రభువారు లేచి ఏమన్నాడు అంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అల్ప విశ్వాసము ఆపివేస్తుంది, అల్ప విశ్వాసం భయపడుతుంది. పేతురు కూడా నీళ్ళ మీద విశ్వాసంతో నడిచాడు. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో, సముద్రం యొక్క అలల వైపు చూశాడో, బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 14:31 మరి అతడు మునిగిపోతున్న సమయంలో యేసు ప్రభువు మునిగిపోవటానికి కారణం చెప్తున్నాడు. అల్ప విశ్వాసి ఎందుకు భయపడుచున్నావు? అల్ప విశ్వాసము భయాన్ని కలుగజేస్తుంది.
ఈరోజు నువ్వు పరిస్థితులను చూసి భయపడుతున్నావంటే చాలినంత విశ్వాసం నీకు కావాలి. విశ్వాసం ధైర్యమును పుట్టిస్తుంది. కాబట్టి అల్ప విశ్వాసం ఉండకుండా, అల్ప విశ్వాసం ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. వెంటనే దేవుడు గాలిని, తుఫానుని ఆపాడు. సముద్రం మిక్కిలి నెమ్మదాయెను. మనకి అల్ప విశ్వాసములో నుంచి విశ్వాసములోకి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు అంటే, మరి అక్కడ ఒక శతాధిపతి యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేలునైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ శతాధిపతి యొక్క దాసుడు మరి మరి అనారోగ్యంతో మరణానికి సమీపంగా ఉన్న అతనిని మరి పెద్దలు కొంతమందిని పంపించి మరి వేడుకోమని చెప్పినప్పుడు తన ఇంటికి వస్తున్న సమయంలో, ప్రభా నేను అధికారిని, నా కింద 100 మంది ఉన్నారు, ఒకరిని పొమ్మంటే వెళ్ళును, ఒకరు రమ్మంటే వచ్చును, నీ మాటకి అధికారం ఉంది. అవునండి, ఆయన మాటకి అధికారం ఉందని మనం నమ్మాలి. నమ్మినప్పుడు అది మాట ద్వారా తెలియజేసినప్పుడు ఇక అద్భుతం ఎంతగా జరుగుతుంది అంటే, మరి దేవుడు మనలని అంటే మన విశ్వాసాన్ని చూస్తాడు. తన మాటని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మరి యేసు ప్రభువారు చూసి ఏమన్నాడు తెలిసిన, ఇజ్రాయేలునైనను ఇంత విశ్వాసము నేను చూడలేదు అని చెప్పాడు. అవును, విశ్వాసం విశ్వాసం అంటారు.